కడపలో 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు సందర్భంగా 5,000 మంది ఫోర్స్తో పోలీస్ బందోబస్తు భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 150 సీసీ కెమెరాలతో 10 అత్యాధునికమైనటువంటి డ్రోన్లతో ట్రాఫిక్ని, అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ని, వీవీఐపీ బస చేసే ప్రాంతాలు, ఇతరత్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండే ప్రాంతాల్లో నిఘా పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రజలకు బయట నుంచి వచ్చేటటువంటి బస్సులకి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాపర్ మొబైల్ క్లియరెన్స్ పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 13 చెక్ పోస్టుల ద్వారా, కొన్ని డైవర్షన్ పాయింట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రద్దీని అంచనా వేస్తూ దాన్ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఏదైతే 29వ తేదీ జరగబోయే పబ్లిక్ మీటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు రాకుండా ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లు అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. అవసరమైన మేరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా అంబులెన్స్, ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో పెట్టుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ బందోబస్తు ప్లాన్ చేయాలి. దాదాపు 5,000 మందిని ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది 29వ తేదీకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మొదటి 2 రోజుల్లో షిఫ్ట్స్ బేసిస్లో వాళ్ళని బందోబస్తు చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ పాల్గొన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా సివిల్ ఫోర్సు, ఏఆర్ ఫోర్సు, స్పెషల్ పార్టీలు, ఆక్టోపస్, ఐఎస్డబ్ల్యూ టీమ్స్, ఈ విధంగా క్రైమ్ టీమ్స్, ఎస్బీ టీమ్స్, వీటన్నిటి ద్వారా బందోబస్తుని మానిటర్ చేయడం. కేంద్ర బలగాలు కేంద్ర బలగాలు లేదు.